ఖమ్మం జిల్లాలో విద్యార్థులు కదం తొక్కారు. ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఖమ్మం పీజీ కళాశాల మైదానం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు విద్యార్థి సంఘం నేతలు. మరిన్ని వివరాలు ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారడం, పక్క కాలేజీలు బంద్ కావడం పట్ల ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆందోళన వ్యక్తం చేస్తూ మనతో పాటు రాష్ట్ర నాయకత్వం కొంతమంది వారితో మాట్లాడదాం. రామకృష్ణ, ఇవాళ పెండింగ్ స్కాలర్షిప్ చేత లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ప్రమాదంలో పడిపోయినాయి. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కనికరించాలి. ఇవాళ విద్యార్థులు వాళ్ళు ఏం విషయం కాదు. రియంబర్స్మెంట్ అనేది ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 10,300 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఈ పెండింగ్ బకాయిలు విడుదల చేయండి అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేవని చెప్పడం ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇవాళ పేద విద్యార్థులు చదువుకోవడానికి సుమారుగా 35 లక్షల మంది విద్యార్థులు ఇవాళ ఈ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ పై ఆధారపడి చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు రియంబర్స్మెంట్ ఇవ్వండి, స్కాలర్షిప్స్ ఇవ్వండి అని చెప్పని విద్యార్థి సంఘాలుగా విద్యార్థులు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇవాళ పలువార్లు బంద్ నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా నిన్న 3వ తారీఖు నుంచి కూడా ఇవాళ విద్యా సంస్థలు కూడా పూర్తిగా సెలవు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇవాళ ఫీజులు ఇవ్వదు, రియంబర్స్మెంట్ ఇవ్వదు, కళాశాల విద్యార్థులు కళాశాలకు రావద్దు అంటున్నారు. అంటే విద్యార్థులు ఏం కావాలి? విద్యార్థుల భవిష్యత్తు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రశ్నార్థకరంగా మారుతుంది. ముమ్మాటికి ఇది ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు సిద్ధరామదం అవుతుందంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది. అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన తర్వాతనే గత్యంతరం లేక బంద్ చేస్తున్నామని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు చెప్తున్నాయి. ఇవాళ లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ప్రమాదాలు పడ్డాయి. అంటే ప్రభుత్వం ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతోనే ఇప్పటికే 4-5 సార్లు చర్చలు జరిపి మీకు దసరా కల్లా మీకు టోకెన్ అమౌంట్ ఇస్తామని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కళాశాలలు రన్ చేస్తున్నటువంటి యాజమాన్యాలు ఇవాళ మేము బంద్కు పోతున్నాం అని చెప్పని 10 రోజుల నుంచి ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అంటే ఇవాళ విద్యార్థుల పైన, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల పైన ఎంత ప్రేమ ఉందనేది మనం ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ విద్యార్థులు రోడ్లకి గొడవ చేస్తూ ఉంటే రోడ్లకి మాకు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వండి అంటే ఇవాళ ఒకవైపు మేనేజ్మెంట్లు చేపిస్తున్నారు. ఇది విద్యార్థుల సమస్య కాదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తోచి చూపుతా ఉన్నది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు భవిష్యత్తులో రాబోతున్నామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నా. విద్యాశాఖకు మంత్రి లేడు, ఇవ్వాల్సినటువంటి ఆర్థిక శాఖ మంత్రి స్పందించడం లేదు. మొత్తంగా సమస్య పేరుకుపోవడం పట్ల విద్యార్థులు ఆగమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ విడుదల చేయడం వల్ల 4 సంవత్సరాల నుంచి విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఎందుకంటే రాష్ట్రం వచ్చి గత ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం వచ్చే కనీసమైన స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తుందని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి గత ప్రభుత్వాన్ని గద్దెదించారు. కానీ ఈ ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేసే పరిస్థితి ఉంది. తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కానీ స్పందించి తక్షణం విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జటిలమైన సమస్య అని చెప్తున్నారు, డబ్బులు లేవంటున్నారు. కానీ సమస్యను పరిష్కరించకపోతే లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ప్రమాదాలు పడేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద పడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ఒక పక్క ప్రైవేటు కళాశాలలు కానీ విద్యా సంస్థలు కూడా విద్యార్థులు పై చదువులకు వెళ్ళాలంటే మీ స్కాలర్షిప్తో ఫీజు రియంబర్స్మెంట్ వల్లేదు, మాకు సర్టిఫికెట్లు కావాలంటే మీ ఫీజు రియంబర్స్మెంట్ వల్లేదు కాబట్టి మీ చేతుల నుంచి డబ్బులు కట్టండి, అట్లయితేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి విద్యార్థులను ప్రలోభాలకు గురి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు గత్యంతరం లేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా పూర్తిగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి కొద్ది రోజులు ఆగితే జూనియర్ కళాశాలకు సంబంధించిన ప్రైవేటు విద్యా సంస్థలు కూడా బంద్ చేయడానికి కూడా వెనకాడమని కూడా ఈరోజు కనబడతా ఉంది. కావున రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ స్పీఎం గారు స్పందించి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్క మీరు కూడా గత ప్రభుత్వం మాదిరిగానే ఇవాళ చేస్తాం, మాఫీ చేస్తామని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తే ఈ జిల్లాలో మిమ్మల్ని తిరగలేమని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్గా హెచ్చరిస్తా ఉన్నాం.
పాఠశాల విద్య హాస్టల్ విద్యను నిర్వీర్యం చేస్తున్నారు. మరోపక్క ఉన్నత విద్య అంతా నిర్వీర్యమైపోతుంది. హాస్టల్లో పేరుకుపోయిన సమస్యలు చూస్తున్నాం. ఇటు చదువుకుందామంటే ఇంజనీరింగ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క సంక్షేమ హాస్టళ్ళు, మరో పక్క ఏ కళాశాల చూసినా కూడా ఎక్కడైనా విద్యార్థుల సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం శోచనీయమైనటువంటి విషయం. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలోనే విద్యార్థులు రోడ్లెక్కి కొట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా పూర్తిగా కొనసాగినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇవాళ నువ్వు విద్యార్థులతో పెట్టుకున్నావు. ఏదైతే నేను ఉద్యమాలు చేసి ముఖ్యమంత్రి అయినా చెప్పినావో ఇవాళ అదే ఉద్యమాల ద్వారా నేను గద్దె దింపేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. ఏఎస్ఎఫ్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది విద్యారంగంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని ప్రభుత్వం పరిష్కరించకపోవడం చాలా దురదృష్టకరమైన విద్యార్థి సంఘాలు చెప్తా ఉన్నాయి. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ బకాయిలను చెల్లించడంతో పాటు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.